మా గోదావరోళ్ళ స్టైల్లో నిమ్మకాయ పెసరపప్పు ఎలా చేసుకుందామో చూద్దామా అండి ఈజీగా. కమాన్. ఫస్ట్ అయితే దాకలో పెసరపప్పు వేసుకుని స్టవ్ వెలిగించి దోరగా వేయించండి పప్పుని. తర్వాత చల్లగా అయిన తర్వాత పప్పుని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మంచినీళ్ళు వేసుకొని ఉడికించండి. నీళ్ళు మరిగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు పసుపు వేసుకొని మళ్ళీ ఉడికించండి. నేను పక్కన ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంతలో నిమ్మరసం పిండుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ కట్ చేసి వేసేసిన తర్వాత ఈ లోపల ఉడుకుతుందండి పప్పు. సో పోపుకి రెడీ చేసుకుందాము. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకున్నాం. పప్పు అయితే ఉడికిందండి. ఉడికిన తర్వాత పప్పు గుత్తుతో బాగా కలపెట్టుకొని ఉప్పు కూడా వేసుకున్నాం. పోపు వేసేసుకోండి. ఆయిల్ వేసుకొని చల్లగా అయిన తర్వాత నిమ్మరసం పిండుకోండి.